సరే ఇక సైఫ్ అలీ ఖాన్ విషయానికొచ్చేసరికి ఎన్నో ఊహాగానాలు, ఎన్నో కథనాలు మనం రావడం చూసాం అతని పైన దాడి తరువాత. అయితే ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ అయిపోయాడు. మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఈరోజు అతని స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఇంకో న్యూస్ ఒకటి బయటకేంటొచ్చిందంటే సార్, ఈ స్టేట్‌మెంట్‌లు పొంతన కుదరట్లేదు. ఈ కత్తితో పొడిచింది కరీనా కపూరే అన్న ఒక వెర్షన్ బయటకొచ్చేసింది సార్. అంటే వాళ్ళ స్టేట్‌మెంట్‌లన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. కరీనా కపూర్ అప్పుడు లేదు అని చెప్పేసారు. ఆ తర్వాత ఉంది అని ఆమె ఒప్పుకున్నట్టుగా ఇంకో స్టేట్‌మెంట్ వచ్చేసింది. ఇప్పుడు భార్యనే పొడిచింది అన్న ఒక కథనాలు చాలా వెలువడుతున్నాయి సార్. ఈ వెర్షన్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ పచ్చి కట్టుకథలమ్మ. పని పాట లేనాడు అల్లే కథలు. ఆ జరిగిన మొదటి రోజేమో ఫస్ట్ వైఫ్ వల్ల అక్కడే ఉంది ఫస్ట్ వైఫ్. వేరే ఫ్లాట్ లో ఉంది. ఫస్ట్ వైఫ్ వల్ల ఇది జరిగిందన్న. ఆ తర్వాత తీరా చూస్తే ఫస్ట్ వైఫ్ కొడుకే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. సో అది మూతపడిపోయింది. ఏదో పని పట్లని ఏదో వాడి సొంత కథలు, వాడి ఊహాజనిత కథలు అల్లేస్తున్నారు ఎవరికాడు. కరీనా కపూర్ తనకు మొగుడు పోడ్చుకోవాల్సిన అవసరం ఏముంది? హ్యాపీగా ఉన్నారు. అప్పుడే ఫంక్షన్ కూడా జరిగింది. వాళ్ళిద్దరు సాన్యోన్యంగానే ఉన్నారు. ఎక్కడ మన వాళ్ళిద్దరి మధ్య ప్రపంచాలు ఉన్నట్టు ఎక్కడా వినలేదు, ఎక్కడ రాలేదు. రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య అంగీకారంతో చేసుకున్నాడు. ముస్లిమ్స్ బాధలేదు వాళ్ళకి, చేసుకున్నాడు. సో ఈఎం కరీనా కపూర్ చంపించింది. కరీనా కపూర్ చంపించేస్తే వాడు దొరికాడు కదా ఒక దొంగ. వాడు మరి వెనకాల నుంచి ఎందుకు వస్తాడు? కరీనా కపూర్ అయితే నేరుగా లోపల నుంచి వాడు బాత్రూమ్ నుంచి ఎందుకు వచ్చాడు? మళ్ళీ బాత్రూంలో నుంచి ఎందుకు పారిపోయాడు? సో ఇవన్నీ కట్టుకథలు. అసలు విషయాలు రావడానికి ముందు కట్టుకథలు. అవన్నీ జరిగింది. వాడు అక్కడ తేలవలసింది ఒక విషయం. వాడు బర్గ్లరీ కోసం వచ్చాడా, లేకపోతే ఇతరత్ర వాడు బిష్నోయ్ తరపున వచ్చాడా? బిష్నోయ్ అనేవాడు దావూద్ ఇబ్రహీం దావూద్ ఇబ్రహీం స్థానాన్ని తను పొందాలని ట్రై చేస్తాడు. ఒక గతంలో దావూద్ ఇబ్రహీం ఇలాగ సినిమా వాళ్ళ మీద, సెలబ్రిటీస్ మీద అటాక్లు ఇచ్చి బాంబే ఫీల్డ్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆ దృక్పథంతో ఆయన చనిపోయాడు. ఆయన లేడు, వాడు దావూద్ లేడు, లేడు, వీళ్ళందరూ పోయారు. సో ఇప్పుడు ఇండస్ట్రీని తన గుప్పెట్లో తెచ్చుకోవడానికి ఇలా ఒక సెలబ్రిటీని అటాక్ ఇస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ మనకు భయపడుతుందని వీడి ప్లానా, లేకపోతే మతపు రంగు ఉందా దీనికి? ఇవన్నీ తేలవలసిన విషయాలు. కనుక ఊరిది డైవర్షన్ కోసం ఒక రకంగా మంచిది, ఒక రకమైన డైవర్షన్ ఇలాంటి ఆలోచనలు చేయటం కూడా మత కల్లోలాలు కూడా ఒక ఆస్కారం లేకుండా రకరకాల చీలికలు అలా డైల్యూట్ అవుద్ది. ఓకే, అంటే వీళ్ళు ఇంటర్నల్ గొడవలే దీనికి కారణము. అనవసరంగా ఒక దొంగని క్రియేట్ చేసి ఈ ₹1,00,00,000 అడిగాడని ఒక కట్టుకథని కల్పించారని ఇంకో వర్షన్ సార్. అంటే వీళ్ళు ఇంటర్నల్ ఏమన్నా కథలు పుట్టించడానికి ఏముందాం. ఇంకా ఇంకోటి చెప్పాలంటే కూడా కరీనా కపూర్ ఒక ఫ్రెండ్ యొక్క కొడుకేవాడు. కరీనా కపూర్కి ఇంకోటితోటి అక్రమ సంబంధం ఉంది, వాడే పంపించాడు అని కూడా చెప్పచ్చు. కథలు చెప్పడానికి ఏముంది? దీని మీద రకరకాల చలవల పనులు ఆధారాలు ఏమున్నాయి? వాడు చెప్తానికి ఎక్కడైనా ఒక ఆధారం ఉందా? ఊనే కల్పితం మాటలే చెప్తే ఆధారం ఏమైనా ఉంటే ఇదిగో ఈ ఆధారంగా ఈ కారణం చెప్తున్నాం, ఈ ఆధారంగా అమ్మాయి ప్లాన్ చేసింది చెప్తున్నాం. ఏముంది? ఏమి లేదు, ఊరి గాలి మాటలు అమ్మాయి. అంటే సార్ మెయిన్ గా అంటే సైఫ్ అలీ ఖాన్ టార్గెట్ చేయడానికి కారణం ఏమన్నా? సైఫ్ అలీ ఖానే కాదమ్మా, అందుకని ఇక్కడ కోణం ఆలోచించాల్సింది. వాడు బిష్నోయ్ జింక విషయంలో సల్మాన్ ఖానే కాదు, ఆ రోజు వాడితో పాటు వీడు కూడా ఉన్నాడు, ఇద్దరికి దండన తప్పదు అన్నాడు. ఒకడు ఆ యాంగిల్ అయింది, ఆ యాంగిల్లో ఉందా? అందుకని చూడాలి. అన్నీ తొందరపడిపోయి నేను అనవసరం లేనిపోయి కథలు పుట్టించడం కన్నా అసలు అది కూడా అది చాలా డేంజర్. అది కనుక నిజమైతే, బిష్నోయ్ గారి ప్లాన్ ఇది అయితే చాలా డేంజర్, ఇండస్ట్రీకి చాలా డేంజర్, ఇండస్ట్రీకి చాలా కష్టం. రేపు ఇది మొదలైతే దావూద్ ఇబ్రహీం రోజులు మళ్ళీ వచ్చేస్తాయి. బాంబేలో ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం చలాయించాడు. ఎవరు హీరోయిన్ ఉండాలి, ఎవరు హీరోగా ఉండాలి, ఎవరికి ఫైనాన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని తను నిర్ణయించేవాడు. నేను ఒక సినిమా తీద్దామంటే నువ్వు నాకు ఫైనాన్స్ ఇస్తాను సిద్ధపడ్డా, దావూద్ ఇబ్రహీం చిట్టిబాబుకి ఇవ్వడానికి లేదు ఫైనాన్స్ అన్న అనుకో, నువ్వు మూసుకోవాల్సింది, లేకపోతే నీ ప్రాణం శాలరీ లేచిపోతుంది. సో అట్లా డిక్టేట్ చేశాడు, ఈ హీరోయిన్ పెట్టుకో, అలా ఉండేది. సో అవన్నీ ఆ పొజిషన్ తెచ్చుకుంటానికి వీడు ప్లాన్ చేస్తున్నాడా, అవన్నీ చూడాలి, తేలవలసిన చేస్తే చాలా డేంజర్. అది తెలిసి దాని మీద ముందు ఇప్పుడు మనకు కూడా జాగ్రత్త పడాలి. మనం ఇదివరకు కాదు, మన ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో కళ్ళు తెరవాలి. ఏదో అయిపోయిందని కాకుండా మన కల్చర్, బాంబే కల్చర్ మనకు కూడా వస్తుంది. హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినాక బాంబే కల్చర్ ఇక్కడ దగ్గర కనుక ఆ కల్చర్ వస్తుంది. ఈ నైట్లు, పార్టీలు ఇవన్నీ మన కల్చర్ మనకు గతంలో ఉండేవి కావు.
మన 10 అయితే ఎంత పెద్ద హీరో అయినా క్లోజ్. ఇప్పుడంతా 2, 3 దాకా ఈ బాంబే లైఫ్ ఇది. బాంబే కల్చర్ మనకి వస్తుంది. మనము 300 తీసుకుంటున్నాం, 500 తీసుకుంటున్నాం, 100 కోట్లు తీసుకుంటాం. ఓ మెహర్బానీకి బూస్టప్లు చెప్పుకుంటున్నాం కదా, బూస్టప్లు చెప్పుకుంటున్నాం. సో మన మీద ఇప్పుడు వాళ్ళ కన్ను పడద్దు. సో అయిపోయినాక అయినాక ఆకులు కాలి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటాం కాకుండా ముందే మనకి ఏముందో రక్షణ ఉంది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అంత బిల్డింగ్లో అంత మూడు అంతస్తుల రక్షణ. ఒకటి గేటు దగ్గర ఉండే సెక్యూరిటీ, ఆ తర్వాత స్పెషల్ సెక్యూరిటీ, మొత్తం మెట్ల దగ్గర అక్కడ బిల్డింగ్ సెక్యూరిటీ, నెక్స్ట్ తన బౌన్సర్స్. ఈ 3 లేయర్స్ దాటుకున్నాడు రాగలిగాడు అక్కడ. అంత ఉంటే మరి ఇక్కడ మన దగ్గర హీరోలకి ఎలాంటి లేయర్స్ సెక్యూరిటీ ఉన్నారు, ఏమున్నారు? రేపు ఎవడన్నా ఒక ఇంటి మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి? కనుక ముందు జాగ్రత్తలు చేయాల్సిన అవసరం, ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలను కూడా వాళ్ళకి ఈ సెలబ్రిటీస్ని వాళ్ళకి కాస్త ఏదైనా జరిగినాక తర్వాత వేరు.